ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. పాపిని దౌర్భాగ్యాన్ని నన్ను క్షమించి ఈ కలువరి శిలువని తిని బంధన రక్తంతో నన్ను కడిగి పవిత్రపరిచి ప్రభువా గొప్ప రక్షణ నాకు అనుగ్రహించారు. మీరెంతైనా నమ్మదగిన దేవుడవు. ఇచ్చిన రక్షణలో కొనసాగింపజేస్తున్నారు. దుష్టు నుండి, దుష్టత్వం నుండి కాపాడుతున్నారు, స్థిరపరుస్తున్నారు, శోధనలో తప్పిస్తున్నారు. ప్రభా వాగ్దానం ఇచ్చి నెరవేరుస్తున్నారు. తండ్రి, అనుదినము నూతనమైన వాత్సల్యంతో నన్ను క్షమిస్తూ, సహిస్తూ, భరిస్తూ, పోషిస్తున్నారు. తండ్రి, మీకు స్తోత్రాలు. దేవా, వాగ్దానములు ఇచ్చి నెరవేరుస్తున్న దేవుడు ప్రభు. అలాగనే మీ సహవాసం నాకు పిలిచి మీ సహవాసంలో కొనసాగింపజేస్తున్న దేవుడు, మీకు స్తోత్రాలు. ఎంత గొప్ప దేవుడవు, నాకు దేవుడిగా ఉన్నందుకు, నమ్మదగిన దేవుడవు నాకున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఒకప్పుడు ఈ ధన్యత లేదు. తెలియని దేవునికి, విగ్రహాలకు మొక్కుతూ, బొమ్మలకు, ఫోటోలకు, రాతికి, రప్పకు మొక్కుతూ గడిచిన నా జీవితాన్ని నన్ను వెతికి రక్షించిన మీ ప్రేమంతటి కొరకు స్తుతిస్తూ, మీ పరిపూర్ణమైన నమ్మకత్వాన్ని బట్టి స్తుతిస్తూ, ఘనపరుస్తూ, యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలోనే ఈ కొద్ది నా స్తుతి, ఆరాధన అతి వినయముగా సమర్పించుకొనుచున్నాను మా తండ్రి. లేచి నిలబడు. బైబిల్ పల్లవి పాడుకో. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, దునియా में सबसे प्यारे पुस्तक बाइबिल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबिल, पढ़ेंगे उसको रोज बरोज, सामने खतरा कोई न हो. ओ दुनिया में सबसे प्यारे पुस्तक बाइबिल, the best book to read in the world, book to read in the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. ప్రభు బలలో పాలు పంపులు పొందే ముందుగా దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు చూసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. 1 Corinthians chapter 11 verse 28. ఒకటో కొరింథీ 11:28 కలిసి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొని వెళ్ళం, అలా చేసే రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవాలి. తెస్సలోనికైలకు రాసిన పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. మొదటి తెస్సలోనికి 5:16. 16 అంటే 15 చివర. కలిసి చదువుకుందాం. ఎడతెగక ప్రార్థన చేయుడి. మళ్ళా చదువుకుందాం. ఎడతెగక ప్రార్థన చేయుడి. ప్రభు సహాయం కోసం ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. యేసు ప్రభు వందనములైన స్తుతులు అర్పిస్తున్నాం. ఘనత, మహిమ, ప్రభావములు మీకు ఆరోపిస్తూ ఉదయకాలంలో మిమ్మల్ని ఆత్మతో, సత్యంతో, యథార్థంగా ఆరాధించుకోవటం కృపనిచ్చారు. వందనాలు. అలాగనే యోగ్యమైన రీతిలో మీ బరిలో చేయముంచినట్లు సహాయం చేయండి. ఈ సమయం మాకు దీవెనకరంగా చేయండి. చదువుకున్న లేఖన భాగం మా గమనంలో బోధించండి. కానీ కనబడిన దురాత్మల ప్రభావం దూరపరిచండి. నిలబడిన మీ దాసుని నిలబట్టుగా మాట్లాడే శక్తి దయచేయండి. వాతావరణపై ఇబ్బంది దూరపరచండి. నెమ్మది దయచేయండి. యేసు ప్రభు వారి నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఎడతెగక ప్రార్థన చేయుడి. ఇది
సంఘంతో చెప్పబడుతున్న మాట. ప్రార్థన చెయ్యాలి, ఎడతెగక చెయ్యాలి. 55వ కీర్తన 17వ వచనం చదవండి. సామ్ 55 verse 17 చదవండి ఎవరన్నా. ఎప్పుడు చేస్తట ప్రార్థన దావీదు గారు? సాయంకాలము, ఉదయము, మధ్యాహ్నం. అంటే సాయంకాలం ముందు చెప్పాడు ఏంటి, ఉదయం ముందు చెప్పాలి కదా. అంటే బైబిల్ ప్రకారము సాయంకాలంతో దినం ప్రారంభం అవుతోంది, సాయంకాలంతో ఎండ్ అయిపోతుంది. అర్థమైందా? సాయంకాలంతో ప్రారంభమై సాయంకాలానికి ఎండ్ అవుతోంది. ఆదికాండం 1వ అధ్యాయంలో ఉంటుంది, అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినము. సరే, ఇప్పుడు అటు పోం. కాబట్టి ఉదయము, మధ్యాహ్నం, సాయంకాలం 3 సార్లు ప్రార్థన చేస్తారు యూదులు. ఒక దానియేలే, దావీదే కాదు, దానియేలు కూడా అట్లనే చేసేట. యూదులు అట్లా చేస్తారు, దినములకు 3 మార్లు ప్రార్థన చేస్తారు. ఉదయం చేస్తారు, మధ్యాహ్నం చేస్తారు, సాయంత్రం చేస్తారు. ఎడతెగక ప్రార్థన చేయాలి. ఎడతెగక అంటే ఇంతకంటే ఎక్కువగా కూడా ప్రార్థన చేయాలి. ప్రార్థన అనేది విశ్వాసులకు చాలా అవసరము. యేసుప్రభు ప్రజలకు ప్రార్థన అవసరం. ప్రార్థన వల్ల సమస్తం పొందగలుగుతాం. ప్రార్థన లేకపోతే పోగొట్టుకుంటాం కూడా. కాబట్టి ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. ఆయన ఆసక్తి కలిగి ప్రార్థన చేయగా ఏమైందట, 3.5 సంవత్సరంలో వర్షింపలేదు. మరలా ప్రార్థించగా ఆకాశము వర్షం ఇచ్చింది, భూమి తన ఫలం ఇచ్చింది. కాబట్టి ప్రార్థిస్తేనే కార్యాలు జరుగుతాయి. మీరు ప్రార్థనలో అడిగిన దానిని పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు మీకు దొరుకునన్నాడు. మార్కు సువార్త 11:23-24 వచ్చిన. ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకపోతే ఏం జరుగుతుంది? 3-4 విషయాలు చూద్దాం. లూకా సువార్త 18వ అధ్యాయం. లూకా సువార్త 18:10 వచనం నుంచి చూస్తే, ప్రార్థన చేయుటకు 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సొంకరి. పరిసయ్యుడు 11వ వచనం నిలబడి 11-12 చదువుకుందాం, కలిసి చదువుకుందాం. పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వల్లనైనా ఈ సొంకర వల్లైనా ఉండుటకు నీ కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయొచ్చు. నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించున్నాను. తనలో తాను ప్రార్థించుండెను. ఏమైనా ప్రార్థన చేస్తున్నాడు? నాకేమైనా కావాలని అడిగాడా? లేదు. నిలబడి ప్రార్థన చేస్తున్నాడు. ఏమైనా ప్రార్థన చేస్తున్నాడు? నేను బాగున్నాను, చోరుడిని కాదు, దొంగను కాదు, అన్యాయస్తుడిని కాదు, వ్యభిచారిని కాదు, ఇతర మనుషుల్లా కూడా లేను, ఈ సొంకర్లా కూడా లేను. ఈ సొంకర్ అంటే అక్కడ ఉన్నాడు సొంకర్. వాడు సొంకర్ అంటే పన్ను వసూలు చేస్తాడు. ఎట్లా వసూలు చేస్తాడు? రూపాయి తీసుకోవాల్సిన 4 రూపాయలు తీసుకుంటాడు. అది వాడు చేసేది. సొంకరి అని ఎందుకన్నారనంటే, వారిని 1 రూపాయి తీసుకోవాలి. ట్యాక్స్ కలెక్టర్. సొంకర్ అంటే ట్యాక్స్ కలెక్టర్. వాళ్ళు ఏం చేసేవారంటే, ఆ దినాల్లో ఎక్కువ పన్ను వసూలు చేసేవారు. వాడు కట్టాల్సింది రూపాయి అయితే 4 రూపాయలు వసూలు చేసేవారు. అట్లాగన. అందుకనే జక్కయ్య అంటాడు, ఎవడి దగ్గరైనా నేను అధికంగా తీసుకున్నట్లు, అన్యాయంగా తీసుకున్నట్లేదు, వాడికి 4 గంటలు తిరిగిస్తా అన్నాడు. ఎంతైనా తీసుకుంటారు అన్యాయంగా. అందుకని అంటున్నాడు, ఈ సుంకర్లా లేను. పక్కన వాడు దొరికాడు. సుంకర్లా లేను. దినమునకు ఇంకా ఏం చేస్తున్నాడు? వారమునకు 2 మార్లు ఉపవాసం చేస్తున్నాను. నా సంపాదన అంతట్లో 10 వంతు చెల్లిసి. ఇప్పుడు ఏం అడగాల? తను లెక్క చెప్పుకుంటున్నాడు కానీ ఆయన ఏం ప్రార్థన చేయలేదు. వాళ్ళకి ఏం ప్రార్థన చేయాలో తెలియదు. నేను బాగున్నాను అనుకుంటున్నాడు. వాడికి కలిగింది ఏమిటి? ప్రభు చెప్పాడు చూడండి. తర్వాత సుంకరు వచ్చాడు. సుంకరు ఏమన్నాడు? 13వ వచనంలో, అయితే సుంకరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుటకైనా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొని, దేవా, పాపినైనా నన్ను కరుణించుకొని పలికాను. ఆయన ఏమన్నాడు? అయ్యా, పాపిని కరుణించు. ఒక్క మాటే ప్రార్థన చేశాడు, నన్ను కరుణించుము.
నేను పాపిని ఒప్పుకున్నాడు. ఇప్పుడు ప్రభు చెప్పిన మాట చూడండి 14వ వచనంలో, అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్తున్నాడు. అతని కంటే ఇతడు అంటే పరిసయుడు కంటే సుంకరి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అయితే పరిసయుడు నీతిమంతుడిగా తీర్చబడలేదు. కారణం ఏమిటి? మనకి ప్రార్థనే చేత కాదు. ప్రార్థన మనల్ని నీతిమంతులుగా చేస్తుంది. మన జీవితంలో ప్రార్థన తగ్గిపోతే మనం ఆత్మీయంగా స్వనీతిపరులం అయిపోతాం. అతిశయించే స్థితి వస్తుంది. నేనంతా బాగున్నాను. ఇప్పుడు మన పరిస్థితి నేనంతా బాగున్నాను. అప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి కూడా అదే చెప్తాం, ప్రభువా నేను బాగున్నాను, నీకు స్తోత్రం, వీళ్ళందరినీ చూసుకో, వాళ్ళు బాగలేడు, వీళ్ళు బాగలేరు, వీళ్ళు బాగలేరు, వాళ్ళు బాగలేరు, ఆ సేవకుడు అసలు బాగలేడు ఈ మధ్య, వాడిని చూసుకో, వీళ్ళని చూసుకో, ఏం పరిస్థితి అంతా బాగలేదు ప్రభువా. కానీ మన సంగతి చూసుకోం. ప్రార్థన మొదట దేంతో ప్రారంభం అవ్వాలి? మన అపరాధాలు దేవుని దగ్గర ఒప్పుకోవడంతో ప్రారంభం అవ్వాలి. కానీ ఎప్పుడైతే స్వనీతి పెరిగిపోతుందో ప్రార్థన తగ్గిపోతుంది. ప్రార్థన ఎప్పుడు తగ్గిపోతుందో స్వనీతి ఇంకా పెరిగిపోతుంది. స్వనీతి అంటే ఏం లేదు, నేను ఆత్మీయుడను, నేను ఆత్మీయురాలను అని అనుకోవటమే స్వనీతి. తక్కిన వాళ్ళందరికంటే నేను బాగున్నాను ఈ అనుకోవటం స్వనీతి. చాలా ప్రమాదం, ఇది చాలా ప్రమాదం. ఎప్పుడు స్వనీతి మన దగ్గరకు వస్తుందో మనం సాతానుకు దగ్గర అవుతున్నామని అర్థం. తర్వాత ఎప్పుడో ఒకసారి దబ్బును పడిపోతాం. ముందు నువ్వు బాగున్నావు అంటాడు సాతాను, తర్వాత ఎక్కడో చోటు దబ్బును పడేస్తాడు. తర్వాత ఆత్మీయంగా ఎదగకుండా చేస్తాడు. స్వనీతి ఏమిటంటే కలుపు మొక్క. ఒక మంచి పొలంలో కలుపు ఎదిగితే పొలం ఎదగదు, పంట. అలాగనే ఆ స్వనీతి అనేది కూడా కలుపు మొక్క. నేను బాగున్నాను అనేది ఇది స్వనీతి, కలుపు మొక్క. అది ఎదగకుండా జాగ్రత్త పడాలి. ప్రార్థన ఏం చేస్తుందంటే, మనం ప్రార్థనలో గడుపుతున్నప్పుడు కూర్చున్నాం ప్రార్థనలో, ప్రభువా నాతో మాట్లాడు, నాకు నా బలహీనతలు నాకు తెలియచేయి, నేను ఎక్కడైనా తప్పిపోయానా నాకు తెలియచేయి అని అంటే ప్రభు తెలియజేస్తాడు. నువ్వు పలానా చోట తప్పిపోయావు, పలానా విధంగా ఉన్నావు, పలానా తప్పులు ఉన్నాయి, పలానా దోషాలు ఉన్నాయి. అప్పుడు అవన్నీ మనం ఒప్పుకోవాలా ప్రభు దగ్గర. అప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడతాం. ప్రార్థన మనలను నీతిమంతులుగా తీరుస్తుంది. ఇది మొట్టమొదటి ప్రార్థన వలన ఉపయోగం. మనం ఎంత ఎక్కువ ప్రార్థనలోకి ఉంటామో అంత ఎక్కువగా నీతిమంతులుగా తీర్చబడతాము. ఎందుకంటే అంత ఎక్కువగా మన అపరాధాల దోషాలు ప్రభు దగ్గర ఒప్పుకుంటాము. ఎప్పుడైతే ప్రార్థన లేదో మనం స్వనీతి మనలో ప్రబలిపోతుంది. ఆరాధన ఒక్కటే కాదు, మన జీవితంలో ప్రార్థన కూడా చాలా అవసరం. ఆరాధన కంటే ప్రార్థన ఎక్కువ అవసరం. ఆరాధన కొద్ది సమయం చాలు, కానీ ప్రార్థన చాలా సమయం మనకు అవసరం. ఇది మొదటి నష్టం, ఇది ఘోర నష్టం. స్వనీతి అనేది ఘోర నష్టం. కనుక ప్రార్థనలో గడపడానికి సమయం ఇవ్వాలి. ఎడతెగక ప్రార్థన చేయుడి. అధిక సమయం ప్రార్థన చేయాలి. సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేయాలి. చేసినప్పుడల్లా మొదట నలిగి విరిగిన అనుభవంలోనికి రావాలి. విరిగి నిలగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. విరిగి నలిగిన మనస్సును నీవు అలక్ష్యం చేయవన్నాడు 51వ కీర్తన. అదే దేవునికి ఇష్టమైన బలి. ఈ కఠినమైనటువంటి హృదయం, లేకపోతే అహంకారంతో అతిశయంతో ఉండేటటువంటి హృదయము దేవునికి ఇష్టమైనది కాదు. పరిసయ్యుని హృదయం దేవునికి ఇష్టం కాలేదు. సుంకరి హృదయం దేవునికి ఇష్టమైంది. అతని కంటే ఇతడు నీతిమంతులుగా తీర్చబడ్డాడు. మన ప్రార్థన మనల్ని నీతిమంతులుగా తీరుస్తుంది. ఎంత అధికంగా ప్రార్థన చేస్తామో అంత ఒప్పింపబడతాము. ఎంత ఒప్పింపబడతామో అంత ఒప్పుకుంటాం. ఒప్పుకున్న తర్వాత క్షమించబడతాం. క్షమించబడిన తర్వాత నీతిమంతులుగా తీర్చబడతాం. ప్రార్థన మన జీవితానికి అవసరం. రెండవదిగా చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయం 28, 29 వచనాలు కలిసి చదువుకుందాం. మార్క్స్ గాస్పెల్ చాప్టర్ 9 వర్స్ 28, 29 కలిసి చదువుకుందాం. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు, మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతమని ఆయన అడిగారు. అందుకు ఆయన, ప్రార్థన వల్లనే కానీ మరి దేని వలనైనా ఈ విధమైనది వదిలిపోవటం అసాధ్యమని వారితో చెప్పాను. అక్కడ దయ్యాన్ని పట్టిన కుమారుని తెచ్చారు. శిష్యులు వెళ్ళగొట్టలేకపోయారు. యేసుప్రభు వారు వెళ్ళగొట్టాడు. ఇది జరిగిన సంగతి.
అయితే వారు అన్నారు, నువ్వు వెళ్ళగొట్టేసావు, మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయాం? ఇదివరకు చాలా దయ్యాలు వెళ్ళగొట్టాం కదా, ఈ దయ్యాన్ని ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాం అని అంటే ప్రభు ఏమన్నాడు? ప్రార్థన వల్లనే కానీ మరి దేని వలనైనా ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యం. మీకు ప్రార్థన లేదు. ప్రార్థన శక్తి ఉంటేనే దయ్యం వెళ్ళగొట్టబడుతుంది. మీకు ప్రార్థన లేదు. ఏం చేస్తున్నారు వారు? అక్కడ ముందు వచనంలో చూస్తే 14వ వచనంలో, మార్క్స్ వారు 9:14, మార్క్స్ గాస్పల్ 9:14, వారు శిష్యుల యొద్దకు వచ్చి వారి చుట్టూ బహుజనులు కూడి ఉండటం, శాస్త్రులు వారితో తర్కించుటయు చూచిరి. వారు ఎంతసేపు జనం మధ్యన తర్కిస్తూ వారు కాలక్షేపం చేస్తున్నారు. ప్రార్థన తక్కువ, వివాదాలు ఎక్కువ. వాడితో వాదం, వీనితో వాదం, నేను గొప్ప అంటే నేను గొప్ప, నువ్వు కరెక్ట్, నేను కరెక్ట్, నువ్వు కరెక్ట్ కాదు. దీంతో కాలక్షేపం చేస్తున్నారు వాళ్ళు. ప్రార్థన శక్తి లేదు కనుకనే దయ్యం ఎదురుగా వచ్చేసరికి వాళ్ళ శక్తి అంతా తేలిపోయింది. ప్రార్థన వల్ల నూతనమైన శక్తి వస్తుంది. కాబట్టి దుష్టుడిని ఎదిరించాలంటే, దయ్యం అంటే దుష్టుడు, సాతాన్ని ఎదిరించాలంటే ప్రార్థన ఉండాలి మన జీవితంలో. ఎంత ప్రార్థనలో శక్తి పొందుతామో అంతగా దుష్టుడిని, సాతాన్ని ఎదిరించగలుగుతాం. లేకపోతే వాడు మన మీద దాడి చేస్తాడు. దాడి చేసి ఒక దినాన్ని ఏం చేస్తాడనంటే బలహీనపరుస్తాడు. దయ్యం ఏం చేస్తుంది? బలహీనపరుస్తుంది, సిగ్గు తీసుకొస్తుంది. వాళ్ళు దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారంటే వాళ్ళకి ఏమొచ్చింది? అక్కడ తండ్రి అన్నాడు, నీ శిష్యుల దగ్గరకు తెచ్చి తిని కానీ వారి వలన కాలేదు అని అన్నాడు. అంటే ఏమొచ్చింది? ఇప్పుడు వారికి అవమానం వచ్చింది. కాబట్టి ప్రార్థన లేకపోతే అవమానం వస్తుంది, శత్రువు ఎదురుగా, సాతాను ఎదురుగా. కనుక ప్రార్థన అవసరం. ఎంత నష్టం అది. దయ్యం వెళ్ళదు, దుష్టుడు పోడు. మొదట నువ్వు నీ అంత మంచోడు లేడు, నీ అంత ఆత్మీయులు లేరని స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత పట్టుకుంటాడు. పట్టుకుని అనేక రకాలుగా చేయకూడని పనులు చేయిస్తాడు. కాబట్టి స్వనీతితో ప్రారంభించి తరువాత శోధనలోనికి దించేస్తాడు. వారిని ఎదుర్కోవాలంటే ఏముండాలా? ప్రార్థన ఉండాలి. ప్రార్థనలో శక్తి ఉండాలి. అప్పుడే దుష్టుడిని జయించగలుగుతాను. అక్కడ యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం చూడండి ఏమంటాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం లేదంటే 13వ వచనం. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవాన్ని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నా. యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నా. దుష్టుని జయించిన వారంగా ఉండాలి. సాతాను అన్ని విషయాల్లో జయించిన వారంగా ఉండాలంటే ప్రార్థన ఉండాలి. సఫిషియంట్ ప్రేయర్, అవసరమైనంత ప్రార్థన మన జీవితంలో ఉండాలి. దానికి సమయాన్ని మనమే కేటాయించుకోవాలి. ఎవరి సమయం వారిది. ఎందుకంటే ఉద్యోగాలు ఒక రకంగా ఉంటాయి, వ్యాపారాలు ఒక రకంగా ఉంటాయి, పనిపాట్లు ఒక రకంగా ఉంటాయి. దానికి తగినట్లుగానే ప్రార్థనా సమయాన్ని కేటాయించుకోవాలి. నాకు ప్రార్థన సమయం ఆ ఉదయం సమయం లేదు కాబట్టి ఇంకా ప్రార్థన చేయనని కాదు. ఏ సమయంలో అవకాశం ఉంటే ఆ సమయంలో ప్రార్థన చేయటానికి కేటాయించుకోవాలి. అలాగనే ప్రార్థన చేయాలి. మూడవది శోధన. చూడండి మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం ప్రభు చెప్పిన మాట. మత్తయి సువార్త 26:41 కలిసి చదువుకుందాం. మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతురుతో చెప్పాను. శరీరం బలహీనం, అది శోధన జయించలేదు. కనుక ఏం చేయాలట? శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. అయితే వారు ప్రార్థన చేశారా? వారు నిద్రపోయారు. ఏమైంది చూడండి అక్కడ 43వ వచనం. తిరిగి వచ్చి వారు మరల నిద్రించుట చూచాను. ఎలా అనగా వారి కన్నులు భారంగా ఉండే. ప్రభు వారిని ప్రార్థన చేయమన్నాడు. పేతురు, యాకోబు, యోహాను. అయితే వారు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. రాత్రి వేళ అలసిపోయి ఉంటారు, నిద్ర వచ్చింది. ఎందుకు నిద్ర వచ్చిందో లూకా సువార్తలో రాశాడు. ఎందుకు నిద్ర వచ్చిందిట? ఇదివరకే ఒకసారి 2 సార్లు చెప్పుకున్నాం, గుర్తుందా? లూకా సువార్త
22వ అధ్యాయం 45వ వచనం. లూకా సువార్త 22:45. ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి. దేని చేత? దుఃఖం చేత నిద్రిస్తున్నారు. కాబట్టి ఎందుకంటే ఇక రేపు యేసు ప్రభు చనిపోతా అని చెప్తున్నాడు, అప్పగింపడతా అని చెప్తున్నాడు కనుక వారికి దుఃఖం ఉంది. దుఃఖం ఉండొచ్చు కానీ ప్రార్థన చేయలేకపోయారు. దుఃఖం ద్వారా నిద్ర ఏం చేసిందంటే ప్రార్థన చేయకుండా చేసింది. ప్రార్థన చేయలేదు కనుక పేతురు ఏమయ్యాడు? శోధన వచ్చినప్పుడు దాన్ని జయించలేకపోయాడు. 3 సార్లు యేసు ప్రభు నాకు తెలియదని చెప్పాడు. ఈ అధ్యాయం మనం చదివితే మత్తయి సువార్త 26వ అధ్యాయం 69వ వచనం. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 26:69. పేతురు వెలుపటి ముంగట కూర్చుని ఉండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి, నీవును గలిలయుడవని యేసుతో కూడా ఉంటివి కదా అనెను. అందుకతడు, నేను ఉండలేదు, నీవు చెప్పిన సంగతి నాకు తెలియదని అందరి ఎదుట నేను. 71. అతడు నడువలోనికి వెళ్ళిన తరువాత మరి ఒక చిన్నది అతను చూచి, వీడును నజరేయుడు యేసుతో కూడా ఉండరని అక్కడ వారితో చెప్పగా అతడు ఒట్టు పెట్టుకొని, నేను ఉండలేదు, ఆ మనుషుని నేను ఎరుగనని మరల చెప్పాను. 73. కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచి ఉన్నవారు పేతురుని వద్దకు వచ్చి, నిజమే, నీవు వారిలో ఒకడివే, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నదని అతనితో చెప్పారు. 74. అందుకతడు, ఆ మనుషుని నేను ఎరుగనని చెప్పి శపించుకున్నట్టుకు ఒట్టి పెట్టుకున్నట్టుకు మొదలుపెట్టాను. వెంటనే కోడి కూసి. 3 సార్లు చెప్పాడు, ఆ మనుషుని నేను ఎరుగను. ఆ మనుషుడు అంటే ఎవరు? యేసు ప్రభువు వారు. నేను ఎరుగను 3 సార్లు చెప్పాడు. ఎక్కడున్నాడు పేతురు? ఒంటరిగా ఉన్నాడు, అన్యుల మధ్య ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు, దేవునికి దూరంగా ఉన్నాడు, దుఃఖంతో ఉన్నాడు. ఆ దుఃఖం ఇంకా ఉన్నది. తర్వాత ప్రభువును దూరంగా వెంబడిస్తున్నాడు. చూడండి లూకా సువార్త 22వ అధ్యాయంలో, లూకా సువార్త 22వ అధ్యాయం 54వ వచనం. లూకా సువార్త 22:54. వారు ఆయన్ని పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకుపోయారు. పేతురు దూరముగా వారి వెనుక వచ్చుచు. దేవుని కంటే యేసుప్రభు కంటే దూరంగా వెళ్తున్నాడు. అంటే యేసుప్రభుతో దగ్గరగా వెళ్తే మనకేం సమస్యలు వస్తాయి, పట్టుకుంటారు నన్ను కూడా అని దూరంగా వెళ్తున్నాడు. 1 దుఃఖం, 2వది నిద్ర, 3వది ప్రభువుకు దూరంగా ఉండటం, 4వది ఒంటరిగా ఉండటం. ఇవన్నీ కూడా శోధనకు కారణం. ప్రార్థన లేదు కనుక ఆ శోధన రాగానే జయించలేకపోయాడు. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ప్రార్థన ఉంటే శోధన జయించేవాడేమో, అవును నాకు తెలుసు అనేవాడేమో, మనకు తెలియదు. ఆ పరిస్థితిలో మనం ఉంటే ఏమంటాము? కాకపోతే ప్రభు ఒక హెచ్చరిక చేశారు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు. అంటే ఆ శోధనే రాకుండా ఉండేదేమో ప్రార్థన చేస్తే, శోధనలో ప్రవేశించకుండానట్లు అని ప్రభు హెచ్చరిక చేశారు. మీరు ప్రార్థనలో మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. కాబట్టి చాలాసార్లు శోధన తెచ్చుకొని బాధపడే కంటే ప్రార్థనలో ఉంటే శోధనే రాదు. ప్రార్థనలో ఉంటే శోధన రాదు. ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభువే చెప్పారు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, ప్రార్థన నేర్పించమంటే ఏమన్నారు? శోధనలోనికి తేక దుష్టుని నుంచి మమ్మను కాపాడము, తప్పించము అని ప్రార్థన చేయమన్నారు. కనుక ఉదయాన్నే ప్రార్థన చేయవచ్చు, ప్రభా మమ్మ శోధనలోకి తేకు. లేకపోతే ఆ రోజు ఏదో శోధన ఉంది, ప్రభా తప్పించు అని ప్రార్థన చేయొచ్చు. ఈరోజు నేను పలానా స్థలానికి వెళ్తున్నాను, అక్కడ నాకు శోధన వస్తుందేమో, నన్ను తప్పించు ప్రభువా. సమాధానం వచ్చినంత వరకు ప్రార్థన చేయాలి, అప్పుడు శోధన తప్పించబడుతుంది. ప్రార్థన మన జీవితంలో లేకపోతే కావలసినంత శోధన వస్తుంది, సారిసారికి పడిపోతాం. పడిపోయిన తర్వాత సాతాను ఏమంటాడంటే, నువ్వు ఒక్కడవే కాదులే, అందరూ పడిపోతున్నారు అంటాడు. నువ్వు ఒక్కడవే కాదు, అందరూ పడిపోతున్నారు. ఆడు పడిపోలేదా, వీడు పడిపోలేదా, ఆ సేవకుడు పడిపోలేదా, అలా పెద్ద సేవకుడు పడిపోలేదా? ఎవడు బాగున్నాడు? ఎవడు బాగలేడు. నువ్వు మాత్రం తప్పు చేస్తే తప్పేంటి అంటాడు. అండి మనల్ని చెడగొట్టడానికి ఇది. వాడెవడో బాగలేదు, వాడెవడో బురదగుంట్లో పడ్డాడు. బురదగుంట్లో పడితే వాడి బురద వాడికి అంటుకుంటుంది. వాడు పడ్డాడని మనం పడతామా? బురదగుంట్లో పడవం కదా. కాబట్టి సాతాను చేసే మోసం. ప్రార్థనలో మనం బలంగా ఉంటే, ప్రార్థన చేస్తూ ఉంటే సాతాను మోసానికి మనము లొంగిపోము. ఓ సేవకుడే అన్నాడు నాతో, ఇదివరకు 2-3 సార్లు చెప్పా. ఒక సేవకుడే అన్నాడు నాతో, ఏదో చేసామంటున్నారండి. ఏం చేసామంట? సరే చేస్తే చేసాము, ఎవరు చేయలేదంట అంటాడు. చేస్తే చేసాము, ఎవరు చేయలేదంట అంటే అదేమేంటి? ఎవడి మాటలు అవి?
ఎవరి మాటలు అవి? సాతాను మాటలు, సాతాను నేర్పించిన మాటలు. యేసు ప్రభువుని ఎరిగినవాడు ఆ మాటలు అంటాడు, అయ్యో తప్పిపోయాను అని ఏడుస్తాడు. ప్రభువుని ఎరిగినవాడు, ప్రభు ఆత్మను కలిగినవాడు. కానీ ఆ విధానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడంటే శోధన జయించలేక ఇప్పుడేమిటి, సాతాను వాడిని బలహీనపరుస్తున్నాడు. దావీదుతోటి నాతాను వచ్చి అన్నాడు, ఆ మనుషుడు నువ్వే అన్నాడు. అనగానే దావీదేమన్నాడు, చేస్తే చేశాను ఏంటంట అన్నాడా? ఏమన్నాడు? అయ్యో నేను పాపం చేస్తేనే అని బోర్లా పడ్డాడు. దేవుని ఆత్మ కలిగిన మనుషుని యొక్క లక్షణం అది, తను తాను అంగీకరించటం. సాతాను ఆత్మచేత ప్రేరేపింపబడినవాడు తిరుగుబాటు మాటలు మాట్లాడతాడు. ఎప్పుడైతే ప్రార్థన జీవితంలో సఫిషియెంట్గా ఉండదో శోధన జయించే పరిస్థితి ఉండదు. శోధనలో పడిపోయిన తర్వాత సైతము ప్రార్థన లేదు కాబట్టి పశ్చాత్తాపం ఉండదు. ప్రార్థన ఉంటేనే పశ్చాత్తాపం. ప్రార్థన లేని వారి జీవితంలో పశ్చాత్తాపం ఉండదు. పశ్చాత్తాపం ఎప్పుడు ఉండదో ఆ చేసేటటువంటి పాపం అలవాటు అయిపోతుంది, ఇంకా దేవునికి దూరం అయిపోతాడు. కనుకనే ప్రార్థనకు కావలసినంత సమయం ఇవ్వాలి. ఒకటి, ప్రార్థన చేస్తుంటేనే యేసు ప్రభు వారి నందు మాత్రమే మనం నీతిమంతులము, కానీ మనం వ్యక్తిగతంగా స్వయంగా నీతిమంతులం కాదు. ఇది అర్థం చేసుకోవాలి. ఎవ్వరు కూడా నేను నీతిమంతుడిని, నేను నీతిమంతురాలని అని అతిశయించకూడదు. యేసు ప్రభువును బట్టి మనం నీతిమంతులం. సారికి ప్రభు సన్నిధిలో కడుగబడుతున్నాము, ఆ రక్తం చేత క్షమించబడుతున్నాము, నీతిమంతులుగా మారుస్తున్నాడు, నీతిమంతులు కొనసాగుతున్నాం. ఇది ప్రభు యొక్క రక్తశక్తి, ప్రభు యొక్క ఉచితమైన కృపావరం, ప్రభు యొక్క దానం. ఇందులో మన గొప్పతనం ఏమీ లేదు. నువ్వు ఏం చేసినా పర్వాలేదు, నీకు పరలోకంలో మంచి సింహాసనం ఖాయం చేశాను, ఇదిగో ఇవన్నీ ఇచ్చాను, చేసుకో, కావలసినంత చేసుకొని వదిలేస్తే చేయకుండా ఉండేవాడు ఎవడని ఉన్నాడా? అబ్బా ఇవి నాకేం వద్దు, పరలోకం చాలు అని అంటాడా? ఓ అది దొరికింది, ఇది దొరికింది, బాగుంది అనుకుంటాడు. దేనికి నీతిమంతులంగా బతుకుతున్నాం? ఒకవేళ బతుకుతుంటే ఏదైనా పోగొట్టుకుంటామేమోనన్న భయం. పరలోకం పోతుందో, బహుమానం పోతుందో, రక్షణ పోతుందో, నరకమున్నది, ఆ భయంతో పాపం చేయుడు విశ్వాసి. కాబట్టి ఆ నీతిలో కొనసాగాలంటే ప్రార్థన అవసరం, లేకపోతే స్వనీతి పెరిగిపోతుంది. ప్రార్థనలో కొనసాగితే నీతిమంతులం, ప్రార్థన ద్వారా యేసుప్రభువును బట్టి నీతిమంతులం. తర్వాత ప్రార్థనలో కొనసాగితే శత్రువును జయిస్తాం, శత్రువు ఎటువంటి దాడి చేసినా జయిస్తాం. ప్రార్థనలో కొనసాగితే శోధన నుంచి తప్పించుకుంటాం. ప్రార్థన లేకుండా ఈ మూడు మనకు కుదరవు. ఇంకొకటి చూడండి, యోనా ఉన్నాడు. యోనా గ్రంథం ఒక్కసారి చూద్దాం. యోనా గ్రంథంలో 1వ అధ్యాయంలో ఇది యోనా గ్రంథం అంతా ఏం చదవం. 1వ అధ్యాయంలో అందరూ ప్రార్థన చేస్తున్నారట. యోనా ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. అందరికీ తెలుసు. ఓడలో ఉన్నాడు, తుఫాను వచ్చింది, ఆ ఓడలో ఉన్న వారందరూ ప్రార్థన చేస్తున్నారు. ఈయనైతే ఏం చేస్తున్నాడు? 5వ వచనంలో, 1వ అధ్యాయం 5వ వచనం చివరి భాగంలో, అప్పటికి యోనా లేకపోతే 5వ వచనం అంతా, కాబట్టి నావికులు భయపడి ప్రతివాడు తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటికి అందులోని సరుకులను సముద్రంలో పారవేసింది. అప్పటికి యోనా ఓడ దిగువ భాగమున పోయి పండుకొని గాఢ నిద్రపోయింది. అందరూ ప్రార్థన చేస్తున్నారు. ఎవరు? వారేమో దేవుని తెలిసిన వారు కాదు, దేవతలు విగ్రహాలు కొలిచేవారు. వారు ప్రార్థన చేస్తున్నారట. ఈయన మాత్రం ఏం చేశాడు? పడుకున్నాడు. గాఢ నిద్ర. మళ్ళీ ప్రార్థన సమయాన్ని కూడా చాలాసార్లు మనం గాఢ నిద్రపోతుంటాం. ఇంకొంచెంసేపు తర్వాత అని దాని సమయాన్ని వాయిదా వేస్తుంటాం. పడుకున్నాడు. ఇక ఆయన తీసి సముద్రంలో వేశారు. తిమింగలం మింగింది. చేప కడుపులో ఉండి ప్రార్థన చేశాడు. 2వ అధ్యాయం 1వ వచనంలో చూడండి, యోనా గ్రంథం 2:1. ఆ మత్స్యం కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగూ ప్రార్థించి, అక్కడ ప్రార్థన చేశాడు. ఏమన్నాడు? అయ్యా నన్ను విడిపించు, నీకు మొక్కుబళ్ళు చెల్లిస్తానని అన్నాడు. దేవుడు ఆయన మళ్ళీ బయటకు తెచ్చాడు. తెచ్చిన తర్వాత 3వ అధ్యాయంలో కానీ 4వ అధ్యాయంలో కానీ ఎక్కడైనా ప్రార్థన చేశాడా? చేయలేదు. తరువాత వానికి దేవునితో సమాధానం ఉందా? సమాధానం లేదు. చూడండి ఏమంటున్నాడు ఇక్కడ,
4వ అధ్యాయము 1-2 వచనాలు కలిసి చదువుకుందాం. యోనా దీని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, యెహోవా, నేను నా దేశమందుండు ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువలన నీవు కటాక్షమును జాలిను బహుశాంతమును అత్యంత కృపయోగల దేవుడివై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానదునని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతుని. నేను బ్రతుడు కంటే చచ్చుట మేలు, యెహోవా నన్ను బ్రతకనీయక చంపుము అని యెహోవాగా మనవి చేసేట. ఇప్పుడు మనవి, ఇది ప్రార్థన. ఏంటది? నన్ను చంపేసేయి. అదొక ప్రార్థన. అంటే వారికి దేవునితో సమాధానం లేదు, తనలో తనకు సమాధానం లేదు, అంతరంగంలో సమాధానం లేదు. నేను చస్తే మేలు అనుకుంటున్నాడు. ఎవడైనా సమాధానంగా ఉన్నవాడు చావాలనుకుంటాడా? సంతోషంగా నెమ్మదిగా ఉంటాడు. అంతరంగంలో సమాధానం లేనివాడు చాలాసార్లు నేను చేస్తా అనుకుంటాడు. ఈ చేస్తా అన్నవాడు చంపుతారు కానీ చావరు సాధారణంగా. ఇప్పుడు నేను చేస్తా వాడు చావలేదు. సరే, వాడికి సమాధానం, అంతరంగంలో సమాధానం లేదు. మనుషులతో సమాధానం ఉందా? వాళ్ళందరూ బాగుపడటం వాడికి ఇష్టం లేదు. అక్కడ 1,20,000 మంది ఆ నీనెవే పట్టణస్థులు, వారందరూ మంచిగా మార్పు చెందడం, బాగుపడటం వాడికి ఇష్టం లేదు. వాళ్ళందరూ పోవాలట. అయితే వీడు చావాలి, లేకపోతే వాళ్ళు చావాలా? వాడైనా చావాలా, వీడన్నా చావాలా, ఎవడో ఒకడు చావాలా? అది వాని పరిస్థితి. అంతరంగంలో శాంతి సమాధానం ఉన్నవాడు అట్లా ఎందుకు ప్రవర్తిస్తాడు? లేదంటే దేవుని మీద కోపం వచ్చిందట వానికి, అత్యంత కోపపడి ఎవరి మీద? దేవుని మీద కోపం. ఎందుకంటే దేవుడు మంచి చేసేట వాళ్ళందరికీ ఈయనకి ఇష్టం లేదు. చాలాసార్లు దేవుడు వేరే వారికి మేలు చేస్తే మనకి ఇష్టం ఉండదు. వాళ్ళకే చేస్తావు, నాకు చెయ్యవులే, ఇంకెందుకు నాకు చేస్తావు, నాకు ఎప్పుడూ చెయ్యకు, ఇంకా నేను అడగను అని స్టార్ట్ చేస్తాం మనం. నిన్ను అడిగితే చూసుకో. చిన్నపిల్లలు అంటారు చూసావు, ఏదో అడుగుతారు, మనం ఇవ్వకపోతే ఈసారి నిన్ను అడిగితే చూసుకో అని అంటారు వాళ్ళు. మనం అట్లనే దేవునితో అంటాం, ఇంకా నిన్ను అడిగితే చూసుకో, ఇంకా నిన్ను అడగనులే, నాకు అక్కర్లేదులే, నువ్వు ఇవ్వద్దులే. యోనా అట్లే అంటున్నాడు. సమాధానం లేదు దేవునితో. ఎందుకు? ప్రార్థన లేదు వాని జీవితంలో. ప్రార్థన దేవునితో సహవాసాన్ని తీసుకుని వస్తుంది. దేవునితో సహవాసం ఎప్పుడున్నదో దేవుడు ఏముంటో మనకు అర్థమవుతుంది. దేవుని హృదయంలో ఏముందో మనకు అర్థమవుతుంది. దేవునికి మనకు ఒక మంచి సంబంధం ఏర్పడుతుంది. ఏమైనా కావాలంటే దేవునితో మాట్లాడుకుంటాం, దేవుని మనస్సు ఎరుగుతాం. ప్రార్థన లేకుండా ఇవన్నీ మన జీవితాల్లో జరగవు. కాబట్టి సమాధానం పోగొట్టుకుంటాం. మనకు సమాధానం ఉండదు, మనుషులతో సమాధానం ఉండదు, దేవునితో సమాధానం ఉండదు. ప్రార్థన లేని వారి జీవితం సమాధానం లేని జీవితంగా ఉంటుంది. ఎంత అధికంగా ప్రార్థన చేస్తాడో అంత చక్కగా అందరితో సమాధానంగా ఉంటాడు, అంత నెమ్మదిగా ఉంటాడు, అంత మౌనంగా ఉండగలుగుతాడు. అన్ని పరిస్థితుల్లో కూడా ఏది వచ్చినా సరే సహించగలుగుతాడు, దాన్ని అంగీకరించగలుగుతాడు. దేవుడు చేసిన ప్రతి పనిని అంగీకరించగలుగుతాడు. దేవుడు చేశాడు, నేనెవరిని మాట్లాడటానికి అనుకోగలుగుతాడు. యోనా అంటలేదు, అట్లా అంటలేదు, నీ ఇష్టానికి నువ్వు చేసావు, నువ్వు అనుకున్నది నువ్వు చేసావు, మరి నా చేతి ఎందుకు చెప్పించావు అంటాడు. మళ్ళా తిరిగి దేవుడితో వాదిస్తున్నాడు. చూసారా? ఎందుకు? వాని జీవితంలో ప్రార్థన లేదు. మన జీవితాల్లో ప్రార్థన లేకపోతే ఇష్టానుసారంగా మనం బ్రతుకుదాం. దాని పర్యవసానం, దాని ఫలితం మనకు సమాధానం ఉండదు, శాంతి ఉండదు, మనుషులతో సమాధానంగా ఉండవు, దేవునితో సమాధానంగా ఉండవు. నేను బతుకుట కంటే చచ్చుట మేలు అనుకుంటూ ఉన్నాడు. ఎక్కడ చచ్చాడో తెలియదు, ఏమైపోయాడో తెలియదు. యోనా సంగతి. ఒక ప్రవక్త అలా అనుకోవచ్చా? ఒక్కడు రోజున్నర ప్రకటిస్తే 1,20,000 మంది మారు మనసు పొందారనంటే ఎంత శక్తినిచ్చాడు ప్రవక్తకు దేవుడు. ఆయన పరిచర్యను ఎంత ఆశీర్వదించాడు. మనం ఎంత గొంతు చీంచుకొని ఎక్కడికో పోయి అరుస్తావంటే ఒక్కడు మారు మనసు పొందడు. ఎవడన్నా మారు మనసు పొందాడు చేయెత్తమంటే ఒక్కడు చెయ్యెత్తితే చాలా సంతోషం, పరమన్నం తిన్నట్టు ఉంటుంది. ఎందుకు? ఒక్కడు మారు మనసు పొందితే అంత సంతోషం. అయితే 1,20,000 మంది రాజుతో సహా బంట్రోతు వరకు 1,20,000 మంది మారు మనసు పొందారంటే ఎంత సంతోషించి గంతులు వేయాలి యోనా. ఆయన పరిచర్యను దేవుడు ఎంత ఆశీర్వదించాడు, ఆయన వాక్కుకి ఎంత శక్తి, ఎంత బలం ఇచ్చాడు. అదంతా గుర్తించలేని స్థితిలో ఉన్నాడు యోనా. కారణం ఏమిటి? వాని జీవితంలో ప్రార్థన లేదు కనుక దేవునితో వానికి మంచి సమాధాన స్థితి లేదు. యోనా ఏమనుకుంటే నేనే కరెక్ట్ అనుకుంటున్నాడు, ఆ పరిసయ్యుడిలాగా. పరిసయ్యుడు ఏమనుకుంటే నేనే కరెక్టు, నేను నీతిమంతుడని. యోనా అనుకుంటాను నేనే కరెక్టు, నేను నీతిమంతుడిని. చూడండి, ప్రార్థన లేని వారు అట్లే అనుకుంటారు, నేను కరెక్ట్ అనుకుంటా. అయితే పేతురు ఏమనుకున్నాడు? మళ్ళా బయటకు పోయి సంతాపపడి ఏడ్చేట. కోడి 3 సార్లు కుయ్యగానే
జ్ఞాపకం వచ్చి ఏడ్చాడు. కారణం ఏంటి? అర్థం చేసుకున్నాడు. ఆ క్షణానికి ప్రార్థన చేయకపోవటం వల్ల శోధనలో పడిపోయాడు. మరలా ప్రార్థన శక్తిని పొందాడు. కనుక మన జీవితంలో ప్రార్థన ఎంత అవసరం, లేకపోతే మనం ఇంత నష్టం తెచ్చుకుంటాం. నువ్వు ఎంత సమయం ప్రార్థన చేస్తున్నావు? ఇది బల్ల దగ్గర నీ ముందున్న ప్రశ్న. ఎంత సమయం ప్రభు దగ్గర ప్రార్థనలో గడుపుతున్నావు? జీజాన్ గారు చెప్పేవారట, ప్రభువా నీకు స్తోత్రం, నాకు ఆత్రం అని చెప్పి ముగించేసేవట ప్రార్థన. కొంతమంది అట్లుంటారట, నీకు స్తోత్రం, నాకు ఆత్రం అంటారు. అంతే, ప్రభువా రోజంతా కాపాడావు, నీకు స్తోత్రం, నాకు నిద్ర వస్తున్నది, నేను పడుకుంటాను, అందరినీ చూసుకో. అరవిందం గారు చెప్తాడు, బీట్ డ్యూటీ వేస్తాం, పోలీస్ బీట్ వేస్తామంట మనం. ప్రభు అక్కడ వాళ్ళని కాపాడు, ఇక్కడ వీళ్ళని కాపాడు, ఇక్కడ వీళ్ళని కాపాడు, ఇక్కడ నన్ను కాపాడు, పడుకుంటున్నాం, ఇదంతా పడుకుంటున్నాం, జాగ్రత్తగా చూసుకో, భద్రపరచుకో, నీకు స్తోత్రం అని చెప్పి ముగిస్తాం. రాత్రి ప్రార్థన, పొద్దున్న లేస్తే ప్రభు మేము బయటకు వెళ్తాం, మాకు ఈ పనులు ఉన్నాయి, చూసుకో, అంతా అయిపోయింది. ఇంతకంటే ఎక్కువ ఏమైనా చేస్తున్నామా? ఇదే ప్రార్థన అనుకుంటాం మనం. ప్రభు దగ్గర ప్రార్థనలు గడపాలి. ప్రభు దగ్గర మన జీవితాన్ని విప్పి చూపించుకోవాలి, సరి చేసుకోవాలి, చక్కబరుచుకోవాలి, సమాధానపడాలి, కావలసినవి అడగాలి, పొందలేకపోతే కారణాలు తెలుసుకోవాలి. ప్రార్థన అంతే ప్రభుతో గడపటం, ప్రభుతో సహవాసంలో గడపటం ప్రార్థన. ప్రభు మనతో మాట్లాడటం ప్రార్థన. ప్రభు మనల్ని సరిచేయటం ప్రార్థన. ప్రభు మనల్ని బలపరచటం ప్రార్థన. ప్రభు మనల్ని నీతిమంతులుగా తీర్చడం ప్రార్థన. అటువంటి ప్రార్థనా జీవితం మనకు అవసరం. అప్పుడే శక్తివంతులం అవుతాం. అప్పుడే భయం ఉండదు. యేసు ప్రభు కోసం ఏమన్నా చేయటానికి భయం ఉండదు. దుష్టుని జయిస్తాం, శోధనలో ప్రవేశించము, ప్రవేశించిన శోధన జయిస్తాం, ప్రభు సహాయం చేస్తాడు. తర్వాత నీతిమంతులుగా బ్రతుకుతాం. ప్రభుతోటి, దేవునితోటి, మనుషులతోటి అంతరంగంలో సమాధానం కలిగి ఉంటాం. ఇది శ్రేష్టమైనటువంటి ఆత్మీయ జీవితం. కనుక మనం ఎక్కడ తప్పిపోతున్నాం? ఈ ప్రార్థనలో ఎంత బలహీనంగా ఉన్నాం జ్ఞాపకం చేసుకొని ప్రభు దగ్గర ఒప్పుకొని మన బలహీనతను విడిచిపెట్టి యోగ్యమైన రీతిలో ప్రభు బలలో పాల్పంపులు పొందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు.